డిసెంబర్ 17వ తారీఖు మాకు కాల్ వచ్చింది. ఒక పేషెంట్ 23 ఏళ్ళ యువతి, మన నారాయణపేట్ వాసి అనమాట. తను ఆల్రెడీ ప్రీవియస్గా చిన్న వయసులోనే గుండె సర్జరీ జరిగింది. సో తన రెండో ప్రెగ్నెన్సీ. సో డెలివరీ కోసం నారాయణపేట నుంచి మహబూబ్నగర్ జిల్లాకి రెఫర్ చేస్తున్నారు, రిస్క్ ఎక్కువ ఉందని చెప్పేసి. సో ఇక్కడ కూడా గుండె డాక్టర్ చూసి గుండె కండిషన్ పనితీరు బాగానే పనిచేస్తుందని చెప్పేసి తనకు డెలివరీకి డేట్ ఇచ్చారు. అండ్ 16వ తారీఖు తనకు ఇక్కడ డెలివరీ జరిగింది. అప్పుడు గుండె కండిషన్ చాలా పర్ఫెక్ట్గా మంచిగా మాట్లాడుతున్న పేషెంట్. సో తనకు డెలివరీ చేయగానే ఒక 2-3 గంటల్లో సడన్గా తన బీపీ చాలా డ్రాప్ అయింది. తద్వారా హార్ట్ చాలా వీక్ అయి ఊపిరితిత్తుల్లో నీరు చేరి చాలా అవస్థలో ఉందన్నమాట. ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోయినాయి అండ్ బీపీ కూడా చాలా లో అయింది. దీన్ని మన మెడికల్ టెర్మినాలజీలో కార్డియోజెనిక్ షాక్ అంటాం. కార్డియోజెనిక్ షాక్ అంటే హార్ట్ ఫెయిల్ అయిన సిచ్యువేషన్లో బాడీ ఆర్గన్స్కి లో బీపీ వల్ల డ్యామేజ్ జరుగుతుంది, ఎస్పెషల్లీ కిడ్నీస్, లివర్ అండ్ మన బ్రెయిన్ కండిషన్. సో ఈ పేషెంట్కి ఇనిషియల్గా కొన్ని మందుల ద్వారా బీపీ పెంచవచ్చు, కానీ హార్ట్ పంపింగ్ చాలా వీక్గా ఉండింది. ఆల్మోస్ట్ లైక్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనే కొలమానంతో మనం గుండె పంపింగ్ కొలుస్తాం. జనరల్గా 60-70% ఉండాలి. సో తనకు ఆల్మోస్ట్ 10% వరకే గుండె కొట్టుకుంటూ ఉంది. సో ఈ సిచ్యువేషన్లో వేరే ఆర్గన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇమీడియట్గా ఈ పేషెంట్ని మనము యశోద హైటెక్ సిటీకి ట్రాన్స్ఫర్ చేసాము. ట్రాన్స్ఫర్ చేసి వచ్చినప్పుడు చాలా అపస్మారక స్థితిలో ఉంది పేషెంట్. బికాస్ ఆక్సిజన్ అందకపోతే బ్రెయిన్ కూడా కొద్ది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో మనం మల్టీ డిసిప్లినరీ టీమ్ అప్రోచ్ ద్వారా క్రిటికల్ కేర్ టీము, గుండె వ్యాధి నిపుణులు, వాస్కులర్ సర్జను అండ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ వీళ్ళంతా కోఆర్డినేషన్తో సో ఈ పేషెంట్ని ఫర్దర్గా మనం కాపాడాలంటే ఉన్న ఒకే ఒక ఛాన్స్ ఎక్మో అనే మెషిన్. ఎక్మో అనేది ఇట్స్ ఏ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్. సో దాన్ని విఏ ఎక్మో అంటాం, వీనో ఆర్టరియల్ ఎక్మో. సో ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీ కనెక్ట్ చేస్తే మన తొడ ద్వారా పెద్ద పైప్స్ ద్వారా కనెక్ట్ చేస్తాము. తద్వారా ఏం జరుగుతుంది, ఆర్టిఫిషియల్గా మనకు హార్ట్కి అండ్ లంగ్స్కి సపోర్ట్ చేస్తుంది. సో ఆర్టిఫిషియల్గా మన బీపీ పెంచుతుంది. సో తద్వారా మనము హార్ట్కి అండ్ లంగ్స్కి రెస్ట్ ఇవ్వచ్చు. సో దట్ హార్ట్ పంపింగ్ మనకు ఇంప్రూవ్ అయ్యే వరకు సపోర్ట్ చేసుకుంటూ మనం పేషెంట్ని కాపాడవచ్చు. సో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎందుకు వచ్చింది ఈ కండిషన్ అంటే, జనరల్గా దీన్ని పెరిపార్టమ్ ఆర్ పోస్ట్ పార్టమ్ కార్డియోమయోపతి అంటాం. సో మన ఇండియాలో ప్రెగ్నెన్సీస్ ఏవైతే డెలివరీస్ అవుతుందో 1000 డెలివరీస్లో ఆల్మోస్ట్ 9-10% మందికి ఈ కండిషన్ వచ్చే అవకాశం ఉంది. అందుకే దీనికి కొద్దిగా రేర్ అంటాము. అండ్ ఎస్పెషల్లీ ఇండియన్ సినారియోస్లో కంపేర్ టు వెస్టర్న్ డేటా, మన ఇండియన్ సినారియోలో ఈ పెరిపార్టమ్ కార్డియోమయోపతి అనేది వెరీ కామన్. బికాస్ మన లేడీస్ కానీ మన ఉమెన్ కానీ న్యూట్రిషనలీ అనీమియా అంటే రక్తహీనత ఉండడము అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా బీపీ ఉండడము అండ్ ఒక్కోసారి ట్విన్ ప్రెగ్నెన్సీస్, ఇవన్నీ సిచ్యువేషన్స్ మన ఇన్సిడెన్స్ ఎక్కువ కాబట్టి పెరిపార్టమ్ కార్డియోమయోపతి అనే జబ్బు కూడా మన వాళ్ళలో ఎక్కువ ఇన్సిడెన్స్. అండ్ దీంట్లో మనము నియర్లీ 100 మందిలో ఒక 10-15% ఆఫ్ ద పేషెంట్స్ చనిపోయే అవకాశం ఉంది. దాన్ని మోర్టాలిటీ రేట్ అంటాం. సో ఇట్లాంటి బ్యాడ్ సిచ్యువేషన్లో మన పేషెంట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీకి వచ్చారు. మన ఎమర్జెన్సీలోనే పేషెంట్ ఫ్యామిలీకి కానీ వాళ్ళ అటెండర్స్ కానీ అన్ని కౌన్సిల్ చేసి వాళ్ళ సపోర్ట్తో మనం ఇమీడియట్గా వచ్చిన 1 గంట సేపట్లో మనము ఎక్మో మెషిన్ కనెక్ట్ చేసాము. సో ఎక్మో మెషిన్ కనెక్ట్ చేసిన తర్వాత స్లోగా మన బాడీలో యాసిడ్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. కిడ్నీ కూడా స్లోగా యూరిన్ జనరేట్ చేయడం స్టార్ట్ చేసింది. అట్లాగే లివర్ ఫెయిల్యూర్ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతూ ఉంది. సో ఆల్మోస్ట్ 17వ తారీఖు మనము తనకి ఎక్మో మెషిన్ కనెక్ట్ చేసాం డిసెంబర్లో. అండ్ స్లోగా మనము ఇంప్రూవ్మెంట్ చూస్తూ వచ్చాం. అంటే ఆల్మోస్ట్ చనిపోతే స్థాయి నుంచి స్లోగా ఆర్గన్స్ ఇంప్రూవ్మెంట్ అంతా చూసుకుంటూ వచ్చాము. సో సుమారుగా 5 రోజుల తర్వాత మనకు సొంతంగా బీపీ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేసింది పేషెంట్. మెషిన్ మెల్లిమెల్లిగా ఎక్మో మెషిన్ సపోర్ట్ తక్కువ చేసుకుంటూ 1 వీక్ తర్వాత స్లోగా మనము ఎక్మో నుంచి తనను వీన్ ఆఫ్ చేసాము. ఫస్ట్ ఆర్టరీ లైన్ తీసేసి తర్వాత నెక్స్ట్ డే మనము వీనస్ లైన్ కూడా తీసేసాము. సో అప్పటికే కిడ్నీ ఆల్మోస్ట్ రికవర్ అయ్యింది అండ్ లివర్ కూడా రికవర్ అవుతుంది. అండ్ 10% ఉన్న పంపింగ్ నియర్లీ మనకు 40% రీచ్ అయింది, ఏది హార్ట్ పంపింగ్ ఫంక్షన్. సో తర్వాత మనం స్లోగా తనను వెంటిలేటర్ నుంచి కూడా మనము బయటికి తీసుకొచ్చాం. మేబీ ఒక 2 days లేటర్
తర్వాత తను మెల్లిగా స్లోగా మొబిలైజ్ చేసి వార్డుకి షిఫ్ట్ చేసి మనం 29వ తారీఖు తను సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేసాం. ఈవెన్ మొన్న పేషెంట్ మనకు ఓపిక కూడా వచ్చి చూపించుకొని సాధారణ స్థితిలో నడుచుకుంటూ వచ్చింది అండ్ తన పనులు తను సొంతంగా చేసుకోగలుగుతుంది. సో ఎక్మో అనే మెషిన్ ద్వారా అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ద్వారా మనము పేషెంట్ని బతికించుకోగలిగాం. దట్ టు విత్ టైమ్లీ మన పేషెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి టైమ్లీ క్రిటికల్ కేర్ టీమ్, కార్డియాలజీ అండ్ ఎమర్జెన్సీ అండ్ వాస్కులర్ టీమ్ ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ యశోద హైటెక్ సిటీ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్మో అనేది చాలా అంత ఈజీ కాదు పెట్టడము, పెట్టి మళ్ళీ దాన్ని మెయింటైన్ చేసి దాని నుంచి బయటికి తీసుకురావడం. ఎందుకంటే 10 మంది పేషెంట్కి ఎక్మో పెడితే ఆల్మోస్ట్ సర్వైవర్స్ 2-3 మాత్రమే ఉంటారు. సో డెఫినెట్గా తను ఆ 2-3లో మనము తను కాపాడగలిగాము. సో దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ ఇంకో విషయం, మనం మహబూబ్నగర్ జిల్లా వాసి కాబట్టి మన మహబూబ్నగర్లో చాలామందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ అండ్ ఈ అవగాహన ఉండకపోవచ్చు, ఐ మీన్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవగాహన ఉండకపోవచ్చు. నేను కూడా మహబూబ్నగర్ జిల్లా వాసిని కాబట్టి సో నాకు ఈ పేషెంట్ ఉందనగానే ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి మనం ఇమీడియట్గా తను త్వరగా షిఫ్ట్ చేసి మనము హ్యాపీగా ఇంటికి పంపించగలిగాము. సో అండ్ ఇప్పుడు పేషెంట్ అండ్ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీ అండ్ పాపకు కూడా డెలివరీ అయిన పాప కూడా చాలా క్షేమంగా ఉంది. మనం ఇలా చాలా అరుదుగా జరిగే ఒక కేసు గురించి మాట్లాడడానికి, ఎందుకంటే ఎక్మో అనే పరికరం గురించి మనం ఒకటి చెప్పుకోవాలి. రెండోది, ప్రెగ్నెన్సీలో ఎక్మో పెట్టడం అనేది సాధారణ విషయం అయితే కాదు. ఎందుకంటే కనుక ఇప్పుడు సార్ వివరించినట్టు ఒక ఫస్ట్ డే సర్జరీ అయిన తర్వాత ఎక్మో పెట్టడం అనేది చాలా ఛాలెంజ్ అనే చెప్పాలి. అలాంటిది ప్రెగ్నెంట్ పేషెంట్లో ఎక్మో పెట్టడం అనేది ప్రపంచంలోనే చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది ఇలాంటి కండిషన్స్లో పెట్టడం ఇంకా అరుదుగా అని చెప్పాలి. అలాంటిది పేషెంట్ ఇంత లో స్టేట్లో అంటే ఏంటంటే గుండె పంపింగ్ వీక్ అయిపోయి అవయవాలు ఎఫెక్ట్ అయ్యి ఒకసారి గుండె ఆగిపోయి సిపిఆర్ చేసి ఆమెని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి అలాంటి సందర్భంలో ఎక్మో పెట్టి ఇప్పుడు మనం రికవర్ చేసి దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే కనుక నార్మల్ పేషెంట్స్లోనే మనం ఎక్మో అనేది పెడితే కనుక మార్టాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మనం ఇక్కడ యశోద హాస్పిటల్ గురించి చెప్పాలి. ఎందుకు అంటే కనుక అది ప్లాటినం సర్టిఫైడ్ సెంటర్ ఇన్ ఇండియా. అంటే ఇది ప్రపంచంలోనే ఎక్మో ప్రాక్టీస్ చేసే సెంటర్స్ అన్నిట్లో కూడా ఒక ఎల్సో అనే ఆర్గనైజేషను ఈ సెంటర్ ఎలా పనిచేస్తుంది అనే దాంట్లో ఒక గ్రేడింగ్లో మనది ప్లాటినం సర్టిఫైడ్. ఇండియాలో కేవలం ఒకే సెంటర్ ఉంది, అది యశోద హాస్పిటల్. అలాంటి సెంటర్లో మనం ఎక్మోలు చాలా కామన్గా చేస్తూ ఉంటాం, ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాం అండ్ మనం ఎయిర్ అంబులెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే ఏంటంటే ఇలాంటి పేషెంట్స్ ఎక్కడైనా మారుమూల ప్రదేశాల్లో ఉన్నా కానీ మనం అక్కడికి వెళ్ళి ఇలా ఎక్మో ఇనిషియేట్ చేసుకుని మనం పేషెంట్ని ఇక్కడికి తీసుకొచ్చే ఎక్స్పీరియన్స్ మన సెంటర్కి ఉంది. అలాంటిది ఈ పేషెంట్ రైట్ టైంలో అంటే సరైన సమయంలో సరైన ప్లేస్కి రావడం వల్ల రైట్ టైంలో మనం ఎక్మో ఇనిషియేట్ చేయగలిగిన తర్వాత గ్రాడ్యువల్గా ఆమె రికవర్ అయ్యి మనకి ఏ అవయవము ఇంజురీ లేకుండా, అంటే ఏంటంటే గుండె పంపింగ్ వీక్ అయితే బ్రెయిన్కి రక్త సరఫరా తగ్గిపోతుంది, లివర్కి తగ్గిపోతుంది, కిడ్నీకి తగ్గిపోతుంది. అలాంటిది వేరే ఆర్గాన్ సపోర్ట్స్ అవసరం లేకుండా ఇప్పుడు తనంతట తన పని చేసుకునేలాగా మనం రికవర్ అయ్యింది అంటే కనుక దట్ ఈస్ చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. రెండోది, నేను చెప్పినట్టు ఏంటంటే ఎక్మో ఈ ప్రెగ్నెంట్ పేషెంట్స్లో ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళకి ప్లేట్లెట్ ప్రాబ్లం ఉంటుంది, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటిది ఏ బ్లీడింగ్ కాంప్లికేషన్ లేకుండా మనం ఎక్మో పెట్టి జాగ్రత్తగా అది 7 రోజుల్లో మనం ఎక్మో తీయగలిగి 12 రోజుల్లో పేషెంట్ డిశ్చార్జ్ చేయగలిగి ఫాలోఅప్లో పేషెంట్ నడుచుకుంటూ వస్తుందంటే అది చాలా అరుదుగా జరిగేది, చాలా గొప్ప విషయం అనే అనాలి. ఇంకొకటి ఏంటి అంటే కనుక ఈ ఎక్మో మనకి ఎందుకు చేయగలుగుతున్నామంటే కనుక మనం ఇలాంటి పేషెంట్స్ చాలానే చూసాము, చాలానే ట్రీట్ చేసాం కాబట్టి మనం ఇవి చేయగలుగుతున్నాం. అండ్ ఇంకొకటి, ప్రజల్లో అవగాహన ఉండదు. అంటే వెంటిలేటర్ పెడితే పేషెంట్ ఇంకేముండదు, లేదా ఎక్మో పెడితే పేషెంట్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. బట్ రైట్ టైంలో కరెక్ట్గా మనం గుండెని ఊపిరితిత్తుని సపోర్ట్ చేయగలిగితే అది రివర్స్ అయితే కనుక డెఫినెట్గా మనం ఇలాంటి రిజల్ట్స్ డెఫినెట్గా చూడొచ్చు.